వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహాజాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు ఛార్జీలు మోతం మోగనున్నది. సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క సారాలమ్మ జాతర నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే నష్టం తప్పదనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశం చేసినట్టు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం అమలులో టీఎస్ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతుంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం 11 కోట్ల నుంచి 18 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగిన ఆదాయం భారీగా పడిపోయింది. రోజు సంస్థ ఆదాయం 7 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయింది. ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న రియంబర్స్మెంట్ చెల్లించే వరకు ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది. ఈ క్రమంలో సమ్మక్క సారాలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా అడుగుపేస్తుంది. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తి స్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బస్సుల్లో మహిళా ఉచిత ప్రయాణాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.